హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ ఇవాళ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిఫ్టీ కూడా ఒక కపుల్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సెన్సెక్స్ కూడా పాజిటివ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా ఒక 300 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో మనకు బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో కాల్ ఆప్షన్ తీసుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో. $58,200 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. 955కి ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకున్నాం. 955 ప్రీమియంకి ప్లేస్ అయింది. సో 50 పాయింట్ స్టాప్ లాస్. యూజువల్లీ 905 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. స్టాప్ లాస్ ప్లేస్ అయింది 905కి. 955కి బై చేశాను. ఇప్పుడు 964 960 నడుస్తుంది. పాజిటివ్లో ఉంది ట్రేడ్. బ్యాంక్ నిఫ్టీలో నేను కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇమీడియట్గా అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రైడే రోజు ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉంటున్నారు. సో వీళ్ళ లిక్విడిటీ తీసుకోవడం కోసం ఇది బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది అనుకుని ఇక్కడ కాల్ ఆప్షన్లో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయగానే ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో మేబీ ఇది మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి రెసిస్టెన్స్ వరకు వెళ్ళవచ్చు. ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. నిఫ్టీ చిన్న చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ హోల్డ్ అయింది. సెన్సెక్స్ ఈ 78,000 రౌండ్ ఫిగర్ దగ్గరే సపోర్ట్ తీసుకొని అక్కడే సైడ్ వేస్ ఉంది ప్రస్తుతానికి. మన పొజిషన్ లాస్లో ఉంది. 300 రూపీస్ లాస్లో ఉంది ప్రస్తుతానికి. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేయడం వల్ల మనది లాస్లో వెళ్ళిపోయింది. బట్ చూద్దాం, స్టిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సెన్సెక్స్ కూడా ఒక రిజెక్షన్ క్యాండిల్ ఇచ్చేసి మళ్ళీ పాజిటివ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇన్ కేస్ లేదు ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్తే మాత్రం స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇవాళ కూడా లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది. బట్ అలా జరగదు. మోస్ట్ ప్రాబబిలిటీ వచ్చేసి అప్ సైడ్ మూమెంటమే ఇవ్వడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ రిట్రేస్మెంట్ తీసుకొని డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి పైకి వెళ్ళి ట్రై చేస్తుంది. సో ఇది మంచి సైన్ మనకి. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ ఏంటంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఈ రెసిస్టెన్స్ వరకన్నా మూమెంటం ఇస్తుంది. సో మనం అట్లీస్ట్ ఒక డీసెంట్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు ఈ రెసిస్టెన్స్ టచ్ చేసిందంటే. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ కూడా టచ్ చేసి మూమెంటం కొంచెం స్లైట్లీ అప్సైడ్ మూమెంటం ఇచ్చిందంటే బిగ్ ప్రాఫిట్ కూడా బుక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మన ట్రేడ్ సేఫ్లో ఉంది. ఆల్మోస్ట్ 800-900 ప్రాఫిట్లో ఉంది. నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ బ్రేక్ చేసి అప్సైడ్ మూమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా అప్సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. రెండు రిట్రేస్మెంట్ అనంతరం రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది. ఇది కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.
మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. నిఫ్టీ కూడా డౌన్ సైడ్ వస్తుంది. సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్ వస్తుంది. సెన్సెక్స్ నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుంది. చిన్న రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ మేబీ పైకి వెళ్తుండొచ్చు. ఇక్కడ 3 గ్రీన్ క్యాండిల్స్ చూసి మేబీ బయర్స్ ఎంటర్ అయినట్టున్నారు. వీళ్ళు స్టాప్ లాస్ తినడం కోసం స్లైట్లీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వస్తుండొచ్చు. చూద్దాం. ప్రాఫిట్ అయితే 800 ఉంది. 700, 800. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. వెరాజ్ నిఫ్టీ బ్రేక్ చేసింది ఆల్రెడీ. బ్రేక్ చేసి అప్ సైడ్ మూమెంటం ఇచ్చేసింది. సెన్సెక్స్ కూడా 5 మినిట్ క్యాండిల్ హై బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్గా తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అప్ సైడ్ మూమెంటం ఇవ్వట్లేదు. కొద్ది రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ పెరుగుతున్నాయి కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం పెరగట్లేదు. ప్రస్తుతానికి లాస్ అక్కడే ఉంది. 1100 రేంజ్లోనే ఉంది. 955 ప్రీమియంకి బై చేస్తాము. ఇప్పుడు 990 ఉంది. అట్లీస్ట్ ఇంకొక 30 పాయింట్స్ యాడ్ అయిందంటే ఇంకొక 30 పాయింట్స్ ఇంక వచ్చాయంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ట్రై చేస్తుంది. సెన్సెక్స్ కూడా ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ బ్రేక్ చేసి మళ్ళీ ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ చేసి మళ్ళీ ఇక్కడే సైడ్ వేస్ అయిపోయింది. ప్రాఫిట్ వచ్చేసి 1200 దగ్గరే ఉంది. ఇక్కడ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ బ్రేక్ చేయట్లేదు బ్యాంక్ నిఫ్టీ. ఇది కొంచెం రిస్క్. ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది మనకి. ఇది బ్రేక్ చేసిందంటే ఓకే. ఇది బ్రేక్ చేయకుండా రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వెళ్ళిందంటే ఈ ట్రేడ్లో రిస్క్ ఉంటుంది. ఓకే, బ్రేక్ చేస్తుంది. ప్రాఫిట్ కొంచెం పెరిగింది. 1500 అయింది. నిఫ్టీ కూడా బ్రేక్ చేయాలి, టచ్ చేయాలి. అట్లీస్ట్ 24,400 వరకు రావాలి. సెన్సెక్స్ కూడా రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఈ 5 మినిట్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి అట్లీస్ట్ ఒక 2-3 గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే చాలు. బ్రేక్ చేస్తే చాలు, ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ 5 మినిట్ క్యాండిల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. మేబీ ఇలా కాసేపు సైడ్ వేస్ అయిపోయి బ్రేక్ చేస్తుండొచ్చు 10:30, 10:40, 10:45 వరకు. జనరల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసేసి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఇది ఖచ్చితంగా కూడా అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. డౌన్ సైడ్ మూమెంటం అయితే ఇవ్వదు. మేము కాసేపు ఇక్కడ సైడ్ వేస్ అయిపోయి ఇస్తుండొచ్చు. ఇక్కడ 24,400 దగ్గర నిఫ్టీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సెన్సెక్స్ కూడా 78,200 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై ఇంకా క్రాస్ చేయలేదు. ప్రాఫిట్ టచ్ అయింది. నిఫ్టీ 24,400 క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. నిఫ్టీ 24,400 టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ అక్కడే రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఇది రిస్కీ ట్రేడ్. ప్రాఫిట్ కొంచెమే ఉంది ఎగ్జిట్ అవ్వడానికి. బ్యాంక్ నిఫ్టీ ఒక 2 గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే చాలు. అట్లీస్ట్ మరి చిన్న చిన్న క్యాండిల్ కాకుండా కాస్త పెద్ద క్యాండిల్, ఇలాంటి క్యాండిల్ ఒక 2 క్యాండిల్ ఫామ్ చేసినా చాలు, ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. ట్రై చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయడానికి.
ఈ 5 మినిట్ హై బ్రేక్ చేయాలి. ఇక్కడ ఈ 5 మినిట్ హైని స్ట్రాంగ్గా బ్రేక్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే మంచిగా నెక్స్ట్ 58,500 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది నిఫ్టీ 24,400 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో మనం ఎగ్జిట్ ఎప్పుడు బెస్ట్ అనుకుంటా. సెన్సెక్స్ కూడా రెసిస్టెన్స్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై. ఇక్కడ మనము కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుందాము. స్టాప్ లాస్ ఆర్డర్ని 955కి బై చేశాను. 955కి పెట్టుకుంటున్నాను. 955కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఎందుకంటే లాస్ అయితే తీసుకోవద్దు. ప్రాఫిట్ రాకున్న పర్లేదని ఇవాళ లాస్ తీసుకోవద్దు. లాస్ట్ 2 days లాస్ అయింది. సో బ్రేక్ చేసింది నిఫ్టీ 50 24,400ని. గుడ్ న్యూస్. బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రై చేస్తుంది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హైని బ్రేక్ చేయడానికి. సెన్సెక్స్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. వెరీ గుడ్. ప్రాఫిట్ మాత్రం అక్కడే ఉంది 1300. ప్రాఫిట్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది. స్టాప్ లాస్ రివైజ్ చేసుకున్నాను. 955 దగ్గర పెట్టుకున్నాను. 961 దగ్గర ఉంది. మేబీ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ స్పీడ్గా ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై నుంచి స్పీడ్గా రిటర్న్స్ ఫామ్ చేస్తూ స్టాప్ లాస్ హిట్ చేసేసింది. ఇక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను, బట్ ప్రాఫిట్ 600, 700 ఉండే. సో ఎగ్జిట్ అవ్వలేదు. నిఫ్టీ మూమెంటం, నిఫ్టీలో సెన్సెక్స్లో ఈ మూమెంటం చూసి హోల్డ్ చేశాను. మేబీ ఒక స్పైక్ ఇస్తుందేమో అనుకున్నాను, బట్ అది స్టాప్ లాస్ హిట్ చేసేసింది. నో ప్రాబ్లం. ఇవాళ నో లాస్ నో ప్రాఫిట్. సో ఇవాళకి నో లాస్ నో ప్రాఫిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్.